सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। మాస్టర్ని ఒక భక్తుడు అడుగుతూ ఉన్నారు, అసలు అసూయ ద్వేషాలతో నిండిన ఈ సంఘంలో మానవుడు ఆధ్యాత్మిక పదంలో పురోగమించట సాధ్యమా? జీవన విధి నిర్వహించుచు పయనించడం ఎలా? మాస్టర్ గారిని ఒక భక్తుడు అడుగుతున్నారు, అసూయ ద్వేషాలతో నిండిన ఈ సంఘంలో మానవుడు ఆధ్యాత్మిక పదంలో పురోగమించడం సాధ్యమా? ఈ సమాజం ఎట్లా కనపడుతుందంటే అసూయ ద్వేషాలతో నిండి ఉంది అని. మరి అలాంటప్పుడు ఆధ్యాత్మిక పదంలో పురోగమించడం సాధ్యమా? జీవన విధి నిర్వహించచ్చు పయనించడం ఎలా అంటున్నారు. అసూయ ద్వేషాలు సమాజంలో బయటే కనపడుతున్నాయి, కానీ మనలో కూడా అవే పూర్తిగా నిండి ఆక్రమించుకొని ఉన్నాయి. అయితే మాస్టర్ గారు చెప్తున్నారు, 87లో శ్రీరామనవమి ప్రత్యేక సందేశం ఈ వ్యాసంలో కొంత వివరించాను. దీనికి సమాధానం పైన చెప్పిన రీతిన యుక్తితో యథాశక్తి ఆధ్యాత్మిక భావంతో జీవించడానికి యత్నిస్తూ అటు గ్రంథాలను అధ్యయన మరణాతులు చేస్తూ అవగాహనను సాటివారితో ప్రయత్నపూర్వకంగా పంచుకుంటూ అట్టి యత్నాన్నే వారిలోనూ మేల్కొల్పడానికి తీవ్ర యత్నం చేయాలి అంటున్నారు. ఎందుకని అడిగిన ప్రశ్న సంఘం గురించి, మన చుట్టూ ఉన్న సమాజం గురించి కాబట్టి మాస్టర్ అంటున్నారు, దీనికి కొంత నేను 87 రామనవమి ప్రత్యేక సంచికలో వివరించాను ఆ వ్యాసంలో అని చెప్తూ మాస్టర్ చెప్తా ఉన్నారు. ఏం చేయాలంట అంటే యుక్తితో యథాశక్తి ఆధ్యాత్మ భావంతో జీవించడానికి యత్నించాలి. ఆధ్యాత్మ భావం అంటే అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు అన్నదే మూలం. ఎందుకని ధర్మంగా జీవించడానికి ఆలంబనం అదే. మనం ఎన్ని సాధనలు చేసినా పడిపోవటానికి వేరు అన్న భావమే. అందుకని యుక్తితో యథాశక్తి మన చేతనైనంత వరకు మనం ఎంత అనుకున్నా కానీ పడిపోతూనే ఉంటాం. ఎందుకని అనుభవం లేనప్పుడు మన నుంచి అన్ని వేరుగానే ఉంటాయి. కనుక యథాశక్తి ఆధ్యాత్మ భావంతో జీవించడానికి యత్నిస్తూ అంటే ఆ ప్రయత్నం చేస్తూ అట్టి గ్రంథాలను అధ్యయన మననాదులు చేస్తూ అంటే పారాయణ చేయడమే కాకుండా అధ్యయనం చేయడమే కాకుండా దాని గురించి మళ్ళీ మననం చేసుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో కూర్చుంటే పారాయణ చేసుకోగలం, ఆఫీస్కి వెళ్ళి పని చేస్తున్నాం, బ్రేక్ దొరికింది, ఏం చేయగలం అంటే మనసుని వేరు వేరు ఆలోచన మీద కాకుండా ఆయన గురించి మనం కొంచెంసేపు మననం చేసుకోవటం కానీ బాబా గురించి చింతన చేయడం కానీ చేసామనుకోండి, అట్లా అధ్యయన మననాదులు చేస్తూ మన అవగాహనను సాటి వారితో ప్రయత్నపూర్వకంగా పంచుకుంటూ, ఊరికే వినరు, ఏదో మనం వేరే విషయాలు చెప్తే మనసు వినటానికి వస్తుంది, కానీ బాబాజీ ఇలా చెప్పారు, మాస్టర్ గారు ఇలా చెప్పారు, లేకపోతే స్వామి ఇలా చెప్పారంటూ ఉన్నాం అనుకోండి, ఆసక్తి ఉంటే ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. అందుకని ఇక్కడ ఎలా చేయాలి? యుక్తిగా ప్రయత్నపూర్వకంగా ఇట్లాంటి అవగాహనని మనం పెంపొందించుకొని దాన్ని సాటి వారితో పంచుకుంటూ అట్టి యత్నాన్ని వారిలోనూ మేల్కొల్పడానికి తీవ్ర యత్నం చేయాలి అంటున్నారు. వాళ్ళలో కూడా అట్లాంటిది మేల్కొల్పడానికి మనం తీవ్రమైన యత్నం చేయాలి. అట్టి వికాసం ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తి నుండి వ్యక్తికి సంక్రమించవలసిందే. ఇప్పుడు ఏదో వచ్చి ఎవరో చేస్తారంటానికి లేదు. అందుకని మనం మన ప్రయత్నంగా అంటే మాస్టర్ చెప్పారు, ఉత్తమం ఏంటి, మధ్యమం ఏంటి, వాళ్ళని ఏదో మనం తక్కువ అంచనా వేసో లేకపోతే వాళ్ళని చిన్నతనం చేసి అవడం కాదు. భగవంతుడు అందరికీ అటువంటి అవకాశం ఇచ్చారు. కనుక దాన్ని భాగంలో మనం వాళ్ళకి తెలియజేయడం, ధర్మాన్ని అన్నిటికీ తెలియజేయాలి తప్పించి వాళ్ళు వచ్చి మనం విసిగిస్తూ ఉన్నారు, మనమేమో మహాభక్తులు వాళ్ళకి చెప్పేసి వాళ్ళని కూడా ఈ మార్గాలు తెద్దాం, ఎప్పుడైతే అలా అనుకున్నాం అది అధమంకి వెళ్ళిపోతుంది అన్నారు. అందుకని అది మన ధర్మం కనుక భగవంతుడు అందరికీ అవకాశం ఇచ్చాడు కనుక మనం చెప్పటం, మన గురుసేవలో భాగంగా చెప్పటం. అందుకని అది ఉత్తమంగాని మనం మాస్టర్ కూర్చోటి వివరించారు. అందుకని ఇక్కడ ఎట్లా చేయాలట, ఈ మనోవికాసం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తి నుంచి వ్యక్తికి సంక్రమించవలసిందే. అందుకని మనం సాధ్యమైనంతగా మనం తెలియజేయటం, వినని వాళ్ళని మార్చాలని ప్రయత్నం చేయకూడదు, వినని వాళ్ళని వదిలేయటం, మళ్ళీ కొత్త వాళ్ళకి చెప్పుకోవటం, అంటే ఇట్లాంటి అవగాహనని పంచుకోవటం, మనం కూడా తీవ్రమైనటువంటి చింతన చేస్తూ ప్రయత్నం చేయాలి అంటున్నారు. అట్టి మనోవికాసం ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తి నుండి వ్యక్తికి సంక్రమించవలసిందే. దీనినే స్వాధ్యాయ ప్రవచనేనా అని శృతి చెప్తుంది. అందుకే స్వాధ్యాయ ప్రవచనం అంటే మనం చదువుకొని దాన్ని మనం
అవగాహన చేసుకొని, అదే అవగాహనని నలుగురితో పంచుకోవడం అని చెప్పింది. ఇప్పుడు మన సత్సంగంలో కూడా అదే జరిగేది. అందుకని శృతి ఇలా చెప్పింది అంటున్నాడు. స్వాధ్యాయ ప్రవచనేన ప్రమది తవ్యం అని. కాబట్టి ఈ జాగ్రత్తను మన వెనకటి తరాల వారు తీసుకోకపోవడం వల్లనే ఈనాడు ఈ దుస్థితి కలిగింది. వెనకటి తరాల వాళ్ళు ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ దుస్థితి కలిగింది అంటున్నారు. ఉగ్గుపాలతో ఇట్టి అవగాహనను మనకి ప్రాచీనులు అందిస్తూ వచ్చారు. కనుకనే ప్రపంచంలో ప్రాచీన సంస్కృతులన్నీ నశించిపోయిన తర్వాత కూడా మన సంస్కృతి ఈనాటికి ఇంత మాత్రమైనా నిలిచి ఉన్నది అంటున్నారు. చూడండి గమ్మత్తు. ఎంత భక్తి లేదన్నా, ఇలాంటివేం తెలియదన్నా, మనం పాటల్లో ఎక్కడో చోట ఆధ్యాత్మికతకు సంబంధించిన ఈ జన్మలు, కర్మలు, లేకపోతే పాపం, పుణ్యం, ముక్తి, రుణం ఇలాంటివి వాడకుండా మన జీవితాలు గడవవు. మనకేం తెలియకపోవచ్చు. కానీ మన సంస్కృతిలో ఉన్నాయి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎట్లా పుట్లా వింటూ ఉన్నాం, ఏదో వస్తూ ఉన్నాం. మరి తప్పు చేస్తే పాపం రా, ఇలాంటి పదాలు కూడా మనం ఎందుకు వస్తున్నాయంటే మన సంస్కృతిలో ఉన్నాయి. మన జీవన విధానం అది. మనం ఎంత డీవియేట్ అయిపోయినా కానీ అవి ఇంకా అలానే ఉన్నాయి. అందుకనే కొంతైనా నిలిచి ఉన్నాయి అంటున్నారు మాస్టర్ గారు. తర్వాత కూడా మన సంస్కృతికి ఈనాటికి ఎంత మాత్రం నిలిచి ఉంది. ఆ సంస్కృతి వృక్షం ఈనాటికి మహనీయులు అనబడే పండ్లను మనకు అందించగలుగుతూ ఉన్నది. సంస్కృతి మహావృక్షం అనుకుంటే అది, అందుకే దాని నుంచి వచ్చే పండ్లు ఏంటట అంటే మహనీయులు అనబడే పండ్లను ఆ సంస్కృతి అనే వృక్షం మనకి అందించగలుగుతూ ఉన్నది అంటున్నారు. అంటే మనం ప్రశ్న అర్థం చేసుకుంటే మన చుట్టూ ఉన్నదంతా మనకి ఎలా కనపడుతుంది, మనం తప్పించి అన్ని చెడుగానే కనపడతాయి. మనలో ఉన్నటువంటి భావాలు, మనలో కూడా అసూయ ద్వేషాలు అందరిలో అలా ఉండబట్టే సమాజం అలా కనపడుతుంది. వాస్తవానికి సమాజం అంటే మనుషులే కదా, సమాజం అనేది ఒక ఇది కాదు కదా. అంటే అందరిలోనూ అవే ఉండటం వల్ల మనలాగే ప్రతి ఒక్కరిలోనూ వేరు అన్న భావం ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇవి ఉండాల్సిందే. లేదండి నాకు ఇలాంటి భావాలు ఉండవని అని మనం అనుకున్నా కానీ ఎంతకాలం అయితే మనం ఈ వేరు భావన ఉన్నామో, మన నుంచి వేరు అన్నప్పుడు ఏదో ఒకటి అసూయ ద్వేషాలు పనిచేయకుండా ఉండనే ఉంటాం. అందుకని మనం యథాశక్తి ముందు ఆధ్యాత్మిక భావంతో జీవించడానికి యత్నించాలి. అలా జీవించడానికి యత్నించడం అంటే ఏంటి? పొద్దున్నే శ్లోకం చదవటమా, పొద్దున్నే 2 భగవద్గీతలో 2 శ్లోకాలు లేకపోతే ప్రార్థన చదువుకోవటమా? కాదు. ఆధ్యాత్మిక భావంతో జీవించడం అంటే అన్ని రూపాల్లోనూ సద్గురువే ఉన్నాడు, నా రూపంతో కలిపి అనే దాన్ని ఎంతగా గుర్తుపెట్టుకుంటామో అంతగా ధర్మంగా జీవించడానికి సాధ్యమవుతుంది. కనుక మన ప్రయత్నం అంతా కూడా నేను వేరు అని కనిపిస్తున్న దానిలో అన్నింట్లో ఒకే చైతన్యం ఉంది. నేను అని ఎలా నేను చెప్తున్నాను, అందరిలోనూ అదే నేను ఉంది. అందరిలోనూ అదే చైతన్యం నేనుగా వాళ్ళు అలానే వ్యక్తపరుస్తూ ఉన్నారు. వీళ్ళందరి అనుభవాలు ఒకేలా ఉన్నాయి. మొన్న మాస్టర్ గారు వివరించినట్టుగా శరీరాలు వేరుగా ఉన్న నిర్మాణానికి వాడిన పదార్థం అదే, పంచభూతాలు అవే అవయవాలు, అవే మనస్సు, అవే ఈ నేను అనే అనుభూతి, ఇవన్నీ కూడా వేరనేదే లేదు. కానీ మనం మన దేహం నుంచి వాళ్ళు వేరుగా ఉన్నారన్న విషయంతో మనం వేరు అంటూ ఉన్నాం. కనుక ముందు అలాంటి భావంతో జీవించాలి అని యత్నం అనేది మనం ప్రారంభించాలి. అందుకోసం మహాత్ముల యొక్క చరిత్రలు, తర్వాత సద్గ్రంథాలని అధ్యయనం చేస్తూ దాన్ని మననం చేయాలి. బాబా చరిత్ర పారాయణ చేసి మననం చేస్తే అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు. బాబా అంటున్నారు, ఎక్కడ చూస్తే అక్కడ నేనే ఉన్నాను గుర్తుపెట్టుకో అంటున్నారు. నీతో కలిపి అంటున్నారు. నువ్వు చూసేదంతా కలిసి నేను నీతో కలిపి, చూసేవాడు చూడబడుతూ ఉన్నది అని. అందుకని దాన్ని గుర్తుపెట్టుకొని అట్లాంటి అవగాహనని మనం ప్రయత్నపూర్వకంగా యుక్తితో సాటి వారితో కూడా మనం పంచుకోవాలి. మాస్టర్ గారు అంటున్నారు, అలాంటి గ్రంథాల యొక్క అధ్యయనం ప్లస్ మననం ఇవి చేసుకుంటూ పక్కన వాళ్ళతో కూడా ఆ భావాల్ని పంచుకుంటూ ఉండాలి. ఇది ఒకళ్ళ నుంచి ఒకడికి సంక్రమించవలసిందే. అందుకే శృతి కూడా ఏం చెప్తుంది, నువ్వు చదువుకొని దాని గురించి అవగాహన ఏర్పరచుకొని ఆ విషయాన్ని పంచుకోవడం వేరు, మళ్ళీ బోధించే స్థాయికి వెళ్ళటం వేరు. ఇక్కడ ఏమవుతుంది, ఏం చెప్తున్నారంటే మనం తెలుసుకున్న అవగాహన ఉన్నదాన్ని దాన్ని పంచుకోవటం. ఎందుకని భగవంతుడు అందరికీ ఆ అవకాశం ఇచ్చారు. దానిలో భాగంగా గురుసేవలో భాగంగా మనం ఆ విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తున్నాం ఈ దత్తావతార కార్యంలో అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవటం. అందుకని ఇటువంటి స్వాధ్యాయ ప్రవచనైనా ఇటువంటి విషయాల పట్ల అంతకుముందు వాళ్ళు జాగ్రత్త తీసుకోకపోవటం వల్ల ఇవాళ ఇలాంటి దుస్థితి కలిగింది.
కానీ మనకి ఉగ్గుపాలతో ఇట్టి అవగాహన మనకి ప్రాచీనులు అందిస్తూనే ఉన్నారు. కాబట్టే ప్రపంచంలో మిగిలిన సంస్కృతులన్నీ దెబ్బతిన్న తర్వాత కూడా మన సంస్కృతి ఇంతైనా నిలిచి ఉంది అంటున్నారు. ఆ సంస్కృతి అనే వృక్షం ఈనాటికి మహనీయులు అనబడే పండ్లను మనకు అందించగలుగుతూ ఉన్నది అన్నారు. ఈనాడు మన సమాజం నైతికంగా పతనం కావడానికి కారణం ఒక్కటే. పునర్జన్మ, స్వర్గాది లోకాలు, దైవాన్ని గూర్చి నమ్మలేని వారికి సహితం వ్యక్తి నైతికంగా ప్రవర్తించడం ఎందుకు సరియైనదో వివరించేవారు లేకపోవడమే. ధర్మంగా ఎందుకుండాలి అనేది, నైతికంగా ఎందుకుండాలి అనే దాన్ని వివరించేవాడు లేకపోవటం వల్లనే అంటున్నారు. ఇప్పుడందరూ మానవ సమాజం నైతికంగా పతనం కావడానికి ఎందుకుండాలండి ధర్మంగా? వాళ్ళందరూ దోచుకుంటూ వాళ్ళు బానే ఉన్నారు గదా! మనం ఎందుకు ధర్మంగా ఉండాలి? అన్యాయం అని తెలిసినా మనం ఎందుకు చేయకుండా ఉండాలి దాన్ని? అందరికొస్తుంది ఆ క్వెషన్. పక్కన వాళ్ళందరూ ఇలానే ఉన్నారు గదా! మనం ఒక్కళ్ళం చేస్తే ఏమవుతుంది? అసలు మనం ఎందుకు ధర్మంగా ఉండాలి? ప్రకృతిలో ఎవరిని చూసినా గానీ బలహీనమైన జీవిని బలమైన జీవి కొట్టి, లేకపోతే దాన్ని గెలిచో ఏదో విధంగానే భావిస్తూనో వాళ్ళ జీవితం గడుపుతూ ఉంటే, మనం మాత్రమే ఎందుకు నైతికంగా ఉండాలి? మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇలానే ఉన్నారు గదా! అంటే మాస్టర్ గారు అంటున్నారు, అలా నైతికంగా పతనం కావడానికి కారణం ఒక్కటే. పునర్జన్మ, స్వర్గాది లోకాలు, దైవాన్ని గూర్చి నమ్మలేని వారికి సైతం వ్యక్తి నైతికంగా ప్రవర్తించడం ఎందుకు సరైనదో వివరించేవారు లేకపోవడమే. బలమైన ప్రాణి బలహీనమైన వాటిని హింసించి స్వలాభాన్ని చేకూర్చుకునే ఈ అనంత జీవ సృష్టిలో మానవ జాతి మాత్రమే ఈ నైతిక సూత్రాన్ని ఎందుకు అవలంబించ యత్నించాలి? మరి చుట్టూ చూస్తూ ఉన్నాం. సృష్టిలో ఎలా ఉంది? ఇవాళ అడవిలో ఉన్న వన్యమృగాలన్నీ ఎలా జీవిస్తూ ఉన్నాయి? వాటి ఆహారం కోసం చిన్న జీవుల్ని కొట్టి అసలు వాటి పనే చంపడమా అన్నట్టుగా ఉంటాయి. అలా వాటిని చేసి అవి జీవిస్తూ ఉన్నాయి కదా! మన సృష్టి మొత్తంలో ఎక్కడ చూసినా ఈ బలహీనమైన ప్రాణుల్ని బలమైన ప్రాణులు హింసించి స్వలాభాన్ని పొందుతూ ఉంటే, ఒక్క మానవుడు మాత్రమే అదే అడుగుతున్నారు మహర్షి గారు. ఇలా కనపడుతూ ఉంటే, ఈ అనంత జీవ సృష్టిలో మానవ జాతి మాత్రమే ఈ నైతిక సూత్రాన్ని ఎందుకు అవలంబించి యత్నించాలి? పోనీ అలా కానప్పుడు నువ్వు కూడా జంతువే అనంటే జంతువులా ప్రవర్తించడం కదా! జంతువే అంటే మళ్ళీ మనం ఒప్పుకోం. చూడండి గమ్మత్తు. ప్రవర్తనేమో జంతువులా ఉండాలంటున్నాం. కానీ మనం జంతువు అని పిలవకూడదు అనుకుంటాం. అంటే మరి మనిషి మాత్రమే ఎందుకు ఈ నైతిక ప్రవర్తనతో ఉండాలి? మిగిలినవన్నీ గూడా ఎలా పడితే అలా ఉన్నాయి గదా! ఈ సృష్టిలో ఎక్కడా గూడా నైతికంగా ఉన్నట్టుగా లేదు గదా! అవి బ్రతకాలంటే వాటికి ఆహారం గావాలంటే వాటి ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉన్నాయి గదా! కానీ మనిషి మాత్రమే ఎందుకు నైతికంగా యత్నించాలి? అసలు వీటి గురించి వివరించి చెప్పేవాళ్ళెవరు? అసలు మనం అంటే ఏంటి? మనకు కావాల్సిందేంటి? ఆనందం అంటే ఏంటి? అసలు దైవం, స్వర్గం, లోకాలు ఇలాంటివి ఉన్నయ్యా? ఉన్నదంతా ఒకే చైతన్యం అని చెప్పేవాళ్ళెవరు? మనకి ఏం కావాలో చెప్పేవాళ్ళెవరు? మనకి ఏం చెప్తూ ఉన్నారు? లౌకికంగా జీవించడానికి మనకి వాటికి కావాల్సిన డబ్బో లేకపోతే ఇంకోటేదో మన సంపదలో కావాలని చెప్పేవాడున్నారు. బాగా చదువుకొని బాగా స్థిరపడిన అనేవాళ్ళే కానీ, మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఆనందంగా జీవించడని ఏ రోజున్నా చిన్నప్పటి నుంచి మనకి ఎవరైనా ఒకళ్ళు చెప్పారా? ప్రతి మనిషి గూడా మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఆనందాన్ని మనలో ఉన్న ఆనందాన్ని పొందాలని ఎవరు చెప్పల. మనం చేసే బయట పనులన్నీ కూడా మనల్ని మనం సస్టైన్ చేసుకోవటానికి అన్న విషయం. అంటే మనం వేరే వాటి మీద ఆధారపడకుండా మన జీవితాన్ని కొనసాగించుకోవటానికి, మన అవసరాలు తీర్చుకోవటానికి అనే విషయం మర్చి, జీవితానికంటూ ఒక లక్ష్యం ఉందని చెప్పడమే లేదు మనకి. అది ఎప్పుడో మన పెద్దవాళ్ళ నుంచి జారిపోయింది. మన పెద్దవాడిగా ఆ పెద్దవాడు కూడా చెప్పకపోవడం వల్ల, మనం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాం ఈ ప్రపంచంలో కాంపిటీషన్ వరల్డ్‌లోనే ఉంటున్నాం తప్పించి, అలా కాదమ్మా మనం మనిషిలాగా జీవించాలి, మానవత్వం ఉండాలి అనే విషయాలు మన పిల్లలకి బోధించట్ల. అంటే మన దాకా ఎలా మిస్ అయిపోయాయో మనం కూడా వాటిని ముందుకు తీసుకువెళ్ళట్లేదు. మరి అసలు ఇంకా అలాంటప్పుడు మనల్ని కూడా అదే ప్రశ్నిస్తారు. వాళ్ళందరూ అలా ఉంటున్నారు కదా! మేము మాత్రం ఎందుకు ఉండకూడదు? మీరేమో ఇలా చెప్తారు. మేమే ధర్మంగా ఎందుకు ఉండాలి? అన్ని రిస్ట్రిక్షన్స్ మనకే ఎందుకున్నాయి? కనుక ఇవన్నీ చెప్పేవాళ్ళు లేకపోవటం వల్లనే సమాజం నైతికంగా పతనమైంది అని మాస్టర్ గారు చెప్తూ ఉన్నారు. వాటికి లేని తమకు గల ఈ బుద్ధిశక్తే ఇందుకు కారణమంటే, మరి ఎక్కువ మంది అలా ఆచరించలేకుండా ఉన్నారు. అవి ప్రవర్తించడానికి వాటికి బుద్ధిశక్తి లేదు. వాటికి సహజంగా ఆహారానికి వాడికి కలిగినప్పుడు అవి వెళ్లి వాటిని హింసించో, పట్టుకొనో, అవి జీవిస్తాయి. మనకలా కాదు, మనకి బుద్ధిశక్తి ఉంది. కనుక
ఆ బుద్ధిశక్తి ఉండటమే ఇందుకు కారణం. నైతికంగా ఎందుకు జీవించాలి అనేది. అంటే మనకి బుద్ధిశక్తి ఇచ్చాడు. వాటి నుంచి మనం వేరు కాబట్టి. అంటే వాటికి బుద్ధిశక్తి లేదు. తప్ప, ఉప్ప అనేది ఏమి లేదు వాటికి. వాటికి జన్మల గురించి తెలీదు, రుణానుబంధాల గురించి తెలీవు, లేకపోతే ఇంకోటి గురించి తెలీవు. ఆకలైంది, దాని ఆకలి తీర్చుకోవడం కోసం చంపడమే తప్పించి, దానికి ఏంటి పగబట్టి శత్రుత్వం లేదు, లేకపోతే ఇంకోటి లేదు. కనుక పోనీ ఇదే కారణం అని చెప్పినప్పటికీ కూడా మాస్టర్ గారు అంటారు ఎక్కువ మంది అలా ఆచరించలేకుండా ఉన్నారు కదా. మరి మనకి తెలుసు, కానీ మనం ఆచరించలేకుండానే ఉన్నాంగా. మనకి ఎన్ని తెలిసినా కానీ మనం అట్లా ఆచరించలేకుండానే ఉన్నాం కదా. అలానే ఎంతమందికి ఎన్ని చెప్పినా కానీ మరి వాటికంటే పశువులకి, వాటికి లేకపోతే జంతువులకి, పశువు అన్నా కూడా కోపం వస్తుంది. పశువు అంటే వాటికి మళ్ళీ జన్మ పరంపర ఉన్నవాడన్నింటినీ పశువులే అంటారట. కానీ మన పశువు అంటే అదేదో తక్కువది, మనకంటే తక్కువదని. మాస్టర్ గారు అంటారు మనకంటే ధర్మంగా అదే జీవిస్తుంది అంటారు నిజానికి. ఎందుకని దాని పని అది చేసుకుంటుంది, అది సమాజానికి కావాల్సినవి ఇస్తుంది, దాని పని అది చేసుకుంటే తప్పించి ఎవరిని దోచుకునేది ఉండదు, స్వార్థం లేదు. కానీ మనల్ని పశువు అంటే అదే తక్కువ చేసినట్టుగా మనం బాధపడతాం. కానీ నిజంగా మనమే తక్కువగా ఉన్నాం అంటారు. అందుకని మాస్టర్ అన్నారు కానీ మరొక వంక శుద్ధమైన అవగాహన కలిగి వచ్చాక ఎట్టి ఆదర్శం కోసమైనా ప్రాణాలొడ్డి కొందరు కృషి చేయడం కూడా చూస్తూ ఉన్నాం. ఎన్ని చెప్పినా కానీ నైతికంగా ఎందుకు జీవించాలో అర్థం కాక దాన్ని యత్నం కూడా చేయకుండా అసలు ఆచరించలేకుండా ఉన్నారు. కానీ ఇంకో వంక ఎట్లాంటిది, ఇది శుద్ధమైన మార్గం అని తెలిసిన అవగాహన కలిగిన తర్వాత ఎట్టి ఆదర్శం కోసమైనా సరే ప్రాణాలొడ్డి కొందరు కృషి చేయడం కూడా చూస్తూ ఉన్నాం తెలిసిన తర్వాత. కనుక నైతికత ఏమిటో, ఎందుకు ఆవశ్యమో క్షుణ్ణంగా తెలిసినప్పుడు మానవులు ఎక్కువ మంది దానిని ఆచరించకుండా ఉండలేరు. అది తెలియకపోవటం వల్ల ఎందుకు ధర్మంగా ఉండాలి, ఎందుకు పక్కన వాళ్ళ బాధ పెట్టకుండా ఉండాలి. నీకు బాధ కలిగినప్పుడు బాధపడుతూ ఉన్నావు కదా, అలాంటి బాధ వాళ్ళకి కలుగుతుంది. ఇలాంటి నాకున్న బాధ వాళ్ళకి ఉంటుంది. లేకపోతే నేను వాళ్ళ గురించి చెడు ప్రయత్నాలు చేయకూడదు, లేకపోతే వాళ్ళ గురించి చెడు మాటలు చెప్పకూడదు. మన అనుభవంలో ఉన్నప్పుడు మనకి అది కష్టంగానే ఉంటుంది కదా. అట్లా ప్రతి ఒక్కటి కూడా అలా ఆలోచించడం, వాళ్ళు మనలాగే బాధపడతారు, అందరిలో ఉన్నది ఒకే చైతన్యం. ఇవన్నీ మనం ఎవరిని నిందించినా కానీ మనకి అర్థం కావడానికి ఆయన లీలా రూపంలో చేశారు. మనం ఎవరిని నిందించినా కానీ అది ఆయనకే తగులుతుంది. మనం గౌరవించినా బాబాకే చెందుతుంది, వాళ్ళని హింసించినా ఆయనకే చెందుతుంది, వాళ్ళని తృణీకరించినా ఆయనకే చెందుతుంది. బాబా చరిత్ర అంతా కూడా మనలో ఉన్న ఈ వేరుభావాన్ని తీసి మనం ఎవరి పట్ల ఎట్లా ప్రవర్తించినా కానీ అది సాయికే చెందుతుంది. ఇన్ని రూపాల్లో ఉన్నది ఆయనే మనతో కూడా కలిపి. అందుకని ఇట్లా చెప్పిన తరువాత దానికోసం చాలా మంది మంచి అవగాహన కలిగిన తర్వాత ఎట్టి ఆదర్శం కోసమైన ప్రాణాలుండే కొందరు కృషి చేయడం మనం చూస్తూ ఉన్నాం. కనుక నైతికత అంటే ఏమిటో ఇప్పుడు పిల్లలకు కూడా మనం వాడు ప్లగ్ దగ్గరికి వెళ్ళగా నడుస్తూ ఉన్నాం అనుకోండి, వాడు మళ్ళీ వెళ్తాడు. కొంచెం అవగాహన చదివినా ప్లగ్ పట్టుకుంటే షాక్ కొడుతుంది, షాక్ కొడితే ఇలా అవుతుంది అని చెప్పామనుకోండి, లేదు ఫ్యానే కాలింది అనుకోండి, కాలుతుంది అని చెప్తే వినడు. ఒకసారి కాలిన తర్వాత ఏమవుతుంది అంటే వాడికి అర్థమయ్యేట్టు చెప్పి ఎందుకు చేయకూడదో చెప్పడం అనేది ముఖ్యం. అంటే అవగాహన కల్పించడం. అందుకని మాస్టర్ గారు అంటున్నారు అట్లా కనుక అవగాహన కలిగితే క్షుణ్ణంగా తెలిసినప్పుడు, ఊరికే తెలియటం కాదు, క్షుణ్ణంగా తెలిసినప్పుడు మనం పిల్లలకి చెప్తూ ఉన్నాం ఫోన్ చూడొద్దు అని చెప్తాం. అది చెప్తూ ఉంటే వాళ్ళకి మనం చూస్తున్నాం కదా, వాళ్ళు చూస్తున్నారు. నాన్న ఫోన్ చూస్తే నీకు ఇంకా ఇంత జీవితం ఉంది, ఇప్పుడే నీకు గ్లాసెస్ పెట్టుకోను లేకపోతే ఐసైట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఉంటే ఎంతో లైఫ్ ఉంది, ఈ లైఫ్ అంతా ఎలా లీడ్ చేస్తావు నువ్వు, ఇప్పటికే ఇంత ప్రాబ్లం వస్తే ఫ్యూచర్ అంతా ఎలా ఉంటుంది, నీకు ఎంత డిపెండెన్సీ ఉంటుంది అని వాళ్ళకి పదే అర్థమయ్యేది చెప్పామనుకోండి, ఓహో కనీసం ఇది కాబోలు అని వాళ్ళకి ముందు అవగాహన కలుగుతుంది. అవగాహన కలిగినప్పుడు ఓకే, ఇంక 10 గంటలు చూసే 2 గంటలు చూసానే దాని కన్నా వస్తారు. అంటే మాస్టర్ ఏమంటున్నారు, అది నైతికత అంటే ఏంటో, ఎందుకు ఆవశ్యకమో అంటే ఎందుకు అవసరమో క్షుణ్ణంగా దాన్ని కనుక తెలిసినప్పుడు మానవులు ఎక్కువ మంది దానిని ఆచరించకుండా ఉండలేరు. అది తెలిసిన దాని అవసరం ఏంటో. ఇప్పుడు మనకి జీవించడానికి డబ్బు అక్కర్లేదండి అని అంటే డబ్బు గురించి మనకు ఇదే ఉండేది కాదు. కానీ మనకి ప్రతిదానికి ట్రాన్సాక్షన్‌కి డబ్బే. మనం జీవించాలంటే, తినాలంటే, ఉండాలంటే, ఎక్కడికైనా వెళ్ళాలంటే అన్నీ అదే అవసరం అన్నాం. అందుకని దాన్ని సంపాదించకుండా మనం ఉండలేం. అంటే దాని ఆవశ్యకత తెలుసు కాబట్టి. నువ్వు ఎన్ని చేసినా కానీ దీనిలోంచి నువ్వు ఆనందాన్ని పొందలేవు. వీటన్నిటి ద్వారా ఆనందాన్ని పొందడానికే నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. జీవితంలో ఇంతకాలం మనం చూసినవి, సంపాదించుకున్నవి ఏవైనా కూడా బాహ్యమైనవే గానీ
నీలో ఉన్న ఆనందాన్ని నువ్వు పొందలేదు. అదే ఒకసారి ధ్యానంలోనో ఇంకోటో మనకి అలాంటి స్థితి తగిలిందే అనుకుందాం. అప్పుడేమనిపిస్తుంది, ఎంత వేస్ట్ చేశాను జీవితం. అదని, ఇదని, పిల్లలని, గొడవని, వాళ్ళని, వీళ్ళని ఇన్ని చేశాను. అసలు జీవితం లక్ష్యం ఇది గదా! గురువులొచ్చింది ఇందుకు గదా! మనలో ఉన్న దాన్ని మనకి దర్శింపజేయడానికి కదా వచ్చింది. ఎంత జీవితం వేస్ట్ చేసుకున్నాం. ఇదే ముందు తెలిస్తే ఎంత బ్యాలెన్స్‌డ్‌గా, ఎంత ఆనందంగా జీవించేవాళ్ళం. అంటే దాని యొక్క ఇంపార్టెన్సు, దాని అదంటే ఏంటో తెలిసి మనకి ఎందుకు అవసరమో తెలిసినప్పుడు దాన్ని ఆచరించకుండా ఉండటం సాధ్యం కాదు. ఇప్పుడు చాలామంది దేవుడిని నమ్మరండి. దేవుడిని నమ్మకపోవడం అంటే ఏంటి? మాస్టారు అంటారు చైతన్యం లేదని చైతన్యమే వాదిస్తుంది అని. అంటే వాడు దేవుడు లేడని వాదించే లోపల చైతన్యంగా ఉన్నది ఆయనే. చైతన్యంగా లేకపోతే వాడి నోట్లోంచి మాట కూడా రాదు. మామూలుగా అక్కడ కట్టయి పడి ఉంటాడు. ఎంత గమ్మత్తో చూడండి. నేను దేవుడిని నమ్మనండి. అంతా స్వయం కృషితో వచ్చా. ఏ అవయవాన్ని వాడు పెంపొందించుకున్నాడు? నాకు లోపల ఇంత ఉండాలి హార్ట్ అనుకున్నాడు. పెద్దదవ్వాలనుకున్నాడు. అవుతుందా? చిన్నదవ్వాలనుకున్నాడు. అవుతుందా? ఏమీ చేయలేదు. దేవుడిని నమ్మేదేంటి? ఆయన విధించినట్టుగా లోపల పెరగాల్సినవి పెరుగుతూ బయటకి ఎలా ఉండాలో అలా ఉంటూ ఉన్నాం. అయినప్పటికీ నేను దేవుడిని నమ్మనండి అనే మాటలు ఎంతో విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు. ఒరేయ్! దేవుడంటే ఎవరు? ఊరికే లీలలు చేయడం కాదు. మాస్టర్ గారు చెప్తారు. ఆస్తి నాస్తి చర్చల్లో కూడా దేవుడిని నిరూపించడం అంటే లీలలు చేయడం కాదు. నువ్వున్నావు, నీకు దుఃఖం ఉంది. దాన్ని యత్నించడానికి ఏంటి? ఆస్తికత అంటే ఏంటి? నాస్తికత అంటే ఏంటి? ఇట్లా వివరణ ఇచ్చారనుకోండి. ఇన్నాళ్ళు ఆస్తికత అంటే ఏదో ఒక లీలలాగా చేసి లేనిదాన్ని సృష్టించటమా? మరి జరిగేదంతా సృష్టిలో అంతా అద్భుతమే కదా ముందు. కానీ మళ్ళీ కొత్తగా ఏదో అంటే ఇది రోజు చూస్తూ కామన్ అయిపోయింది. ఒక విత్తనాన్ని నాటినప్పుడు ఇందులో ఎక్కడ ఆకులు లేవు, లేకపోతే కాడ లేదు, ఇంకోటి లేదు, వేరు లేవు అంటూ ఉన్నాం. ఎంతో కాలంగా మన షెల్ఫ్‌లో ఉన్నా గానీ దానిలోంచి ఏ మార్పు లేదు. మరి భూమిలో పెట్టి నీళ్లు కొంచెం పోయగానే కొంచెం వెలుతురు సూర్యరశ్మి తగలగానే అందులోంచి మొలకెత్తుతూ వస్తుంది గదా! అది అది అద్భుతం గాదా? కానీ మనం ఏమన్నా ఇది రోజు చూసేదే కదా! ఇది మాకు తెలిసింది. ఇంకేదైనా జరగాలి అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని మాస్టర్ గారు ఒకటే అన్నారు. దేవుడున్నాడని నిరూపించడం అంటే లీలలు జరగడం కాదు. ఇదంతా లీలే, జరుగుతూ ఉందంతా లీలే. నువ్వు మాట్లాడగలగటం లీల, నువ్వు జీవించి ఉండగలగటం లీల, నీకు తెలియకుండా నువ్వు శ్వాస తీసుకోవటం లీల, అన్నీ లీలలే. ఎన్ని జరుగుతూ ఉన్నాయి లీలలు మన శరీరంలోనే? అదేం మెషిన్ కాదు కదా మనం చేసింది. మరి ఇంత అద్భుతంగా ఎలా జరుగుతూ ఉంది? అందుకని అంటే అప్పుడు చెప్పినప్పుడు నాస్తికులు కూడా మాస్టర్ గారు చెప్పిన మాటకి ఇంక మళ్ళీ ఎదురు చూడటానికి లేదనమాట. అందుకని సమాధానం పడిపోయారు. ఇంతకు ముందు దాకా దేవుడిని నిరూపించాలంటే బాబా దీపాలు వెలిగించారు కాబట్టి నువ్వు కూడా వెలిగించగలవా? అలాంటివి కాదు మాస్టర్ గారు చేసింది. ఆస్తికత అంటే ఏంటి? నాస్తికత అంటే ఏంటి? లీలలు కాకుండా అసలు ఉన్న తత్వం ఏంటి? ఇట్లాంటి వివరణ. అందుకని అలాంటిది గనక తెలియచేస్తే ఇప్పుడు మరి దేవుడంటే అంటున్నావు. దేవుడంటే ఇదిగో నీలో ఏదైతే నువ్వు నేను అంటున్నావో అందులో సమిష్టిగా ఉన్న దాన్ని దైవం అంటారు. దైవానికి ఈ లక్షణాలున్నాయి. నువ్వు పూజించకుండా నిన్ను పట్టుకొని నిన్ను రక్షిస్తూనే ఉంటాడని చెప్పావనుకోండి. ఎప్పుడో ఒకప్పుడు ఆలోచన కలుగుతుంది. నేను నమ్మనండి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయనకొచ్చే నష్టమేం లేదు. మన పిల్లలు మనం గౌరవించాలంటే ఏం చేస్తాం? అందుకని అది గనక క్షుణ్ణంగా తెలిసినప్పుడు దాన్ని ఆచరించకుండా ఉండటం అనేది సాధ్యం కాదు. ఎప్పుడో ఒకప్పుడు ఇది కదా మనకు కావాల్సింది. కనుక మాస్టర్ అంటారు సమాజం పతనం కావటానికి వీటి గురించి చక్కగా అవగాహన కల్పించి నైతికంగా ఎందుకు జీవించాలి ఇవి వివరించే వాళ్ళు కూడా లేకపోవడమే సగం కారణం అంటున్నారు. కనుక మనలో ప్రతి ఒక్కరు ఒకటి అవగాహన సాధించడం, దాన్ని సాటి వారితో పంచుకోవడం బుద్ధిశక్తి గల మానవ జాతికి పరమధర్మం. బుద్ధిశక్తి గల మానవ జాతికి పరమధర్మం అంటున్నారు. ఏంటట? మనలో ప్రతి ఒక్కరూ కూడా అట్టి అవగాహనని పొందటం. ఆధ్యాత్మిక జీవితము ఎందుకు నైతికంగా ఉండాలి. అది సాధించిన తర్వాత దాన్ని సాటేవారితో పంచుకోవడం మనకి బుద్ధిశక్తి ఉంది కాబట్టి ఆ బుద్ధిశక్తి గల మానవ జాతికి పరమధర్మం అంటున్నారు. అందుకే సుముఖతే సత్వగుణమని, దైవ సంపదని, అవి లేని యజ్ఞ దాన తపకర్మలు నిష్ఫలమవుతాయని భగవద్గీత కూడా చెప్తుంది. ఇదంతా అనావశ్యకము. ఒకరి సంగతి మనకు అనవసరము. మన వరకు ముక్కు మూసుకుంటే చాలు అన్న నేటి ఆస్తికుల సాధన వ్యర్థమవుతూ ఉన్నది. మేము మహాభక్తులమండి. ప్రపంచం నాకు సంబంధం లేదు. నాకు వాళ్ళతో లేదు. నేను పొద్దున్నే లేచి చక్కగా ఆ శాసనామాలు చేసుకుంటాను, ఇవి చేసుకుంటాను.
మేము ముక్కు మూసుకొని పక్కన వాళ్ళని పట్టించుకోము అన్నాం అనుకోండి, దానికి మాస్టర్ గారు అంటున్నారు, నేటి ఆస్తికుల సాధన అంటే ఒకరి సంగతి మనకు అనవసరం, మనకి మనం చేసుకుంటూ ముక్కు మూసుకుంటే చాలు అని కనుక ఉన్నటువంటి నేటి ఆస్తికుల సాధన వ్యర్థమవుతూ ఉన్నది. ఎందుకని? సమాజంలో జీవిస్తూ ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వారితోటి ఈ ఈ చుట్టూ ఉన్న వారితోటి కనుక ఏమీ లేకుండా మన వరకే మన స్వార్థంగా ఉండి మేమే సంపాదించుకున్నాం, మేమే సాధన చేసుకుంటున్నాం, ఇలా ఉన్నాం అనుకోండి, అలాంటి ఆస్తికుల యొక్క సాధన కూడా వ్యర్థమవుతూ ఉన్నది అంటారు. శృతి ఏం చెప్తూ ఉంది? నువ్వు తెలుసుకొని ఆ అవగాహనని నువ్వు స్వాధ్యాయన ప్రవచన అని చెప్పినట్టుగా, అందులో చెప్పినట్టుగా నువ్వు చదువుకొని దాన్ని అవగాహన చేసుకొని నలుగురితో పంచుకోవటం అనేది, ఒకళ్ళ నుంచి ఒకరికి వెళ్ళటం అనేది, ఇది ఎందుకు ఆవశ్యకతో ఇప్పుడు మాస్టర్లు మనకు అందించారు. మనం అర్థమవుతున్నది మన పిల్లలకి, మన పక్క వాళ్ళకి, మన కుటుంబంలో సభ్యులకి ఇలా చేయటం అనేది మన ధర్మం అన్నారు. బుద్ధిశక్తి గల మానవ జాతికి పరమ ధర్మం. వాడు వినలేదనుకోండి, ఇంక వదిలేయటమే. చెప్పడం వరకు మనం ప్రయత్నం చేసి మళ్ళీ దాన్నే ఇంకా పంచుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్పించి, నేను చెప్పినా వినట్లేదు కాబట్టి వాళ్ళు ఎట్లయినా మార్చాలనుకున్నాం అనుకోండి, మళ్ళీ మనం దీనిలోకి వెళ్ళిపోతాం. అందుకని ఒకరి సంగతి మనకు అనవసరం, మన వరకు ముక్కు మూసుకుంటే చాలు అన్న నేటి ఆస్తికుల సాధన వ్యర్థమవుతున్నది. ఇట్టి అవగాహన సాధించి ఆచరించడం ద్వారా శాస్త్రాల్లో చెప్పిన చిత్తశుద్ధిని పూర్ణంగా ఇదివరకే సాధించిన ఈనాటి మహనీయులకి ఏ కొంత ప్రయత్నాన్ని కేవలం అంతర్ముఖత్వాన్ని చూసి అట్టి శుద్ధిని సాధించని మనము అనుకరించే ప్రయత్నిస్తే, ఒక వంక మనం సాధనలో పురోగించలేమని, మరో వంక సమాజం నైతికంగా దిగజారడానికి మన నిష్క్రియత్వం కారణమై మన పట్ల దోషంగా పరిణమిస్తుంది అన్నారు. అంటే ఇప్పుడు రంగన బాబు గారు కేవలం రామనామం చేసి ఆయన ముక్తి పొందారండి, ఆయన జీవన్ముక్తుడయ్యాడండి అని మనం విన్నాం. మనం కూడా రామనామం చేసేస్తే ముక్తి పొందుతామంటే, ఆ రామనామం చేయటానికి ముందు చిత్తశుద్ధిని సాధించారు ఆయన. ఆ చిత్తశుద్ధి సాధించిన తర్వాత రామ అనగానే ఆయనకి అటువంటి ఇది కలిగింది. మాస్టర్ అదే అంటున్నారు, బాబా ఎందుకు మనకి వేరే వేరే సాధనలు చెప్పలేదు? ముందు మానవత్వాన్ని పెంపొందించుకోవటం, అన్ని జీవుల్లో ఆయనే ఉన్నారని, ముందు దైవీ సంపదని సాధించుకోవటానికి మనకి ఏది అవసరమో అది చెప్తూ, మీకు యజ్ఞం చేయండి, హోమాలు చేయండి, మీకెందుకు మంత్రాలు చేయండి, మీకు దెబ్బకి మీరు ముక్తి పొందుతారని బాబా ఎందుకు చెప్పలేదు? శ్రీగురుడు ఎందుకు చెప్పలేదు? నా గురించి చింతన చేస్తూ ఉండు, అదే రూపాన్ని పొందుతాను ఎందుకు చెప్పారు ఆయన? బాబాకి తెలియక, తత్స్వామికి తెలియక, కేవలం ఇప్పుడు ప్రపంచంలో అంతా కూడా మీరు ఈ మంత్రం తీసుకోండి, ఇంట్లో హోమం చేయండి, లేకపోతే సాధన చేయండి, అది చేయండి, ఇది చేయండి. వీడికి కనీసం చిన్న చిన్న బలహీనతలైనా జయించాడా అనే కనీసం కూడా వాళ్ళకి తెలియకుండా చేస్తూ ఉన్నారు. అందుకని మాస్టర్ అంటున్నారు, ఇట్టి అవగాహన సాధించి ఆచరించడం ద్వారా శాస్త్రాల్లో చెప్పిన చిత్తశుద్ధిని పూర్ణంగా ఇదివరకే సాధించిన ఈనాటి మహనీయులకి కొంత ప్రయత్నాన్ని, కేవలం అంతర్ముఖతత్వాన్ని చూసి అట్టి శుద్ధిని సాధించని మనము కూడా, చెవిటం అమ్మ చేసింది ఒక్కసారి అయిపోయింది, లేకపోతే మాలపిచ్చం అయిపోయింది, అప్పటిదాకా ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఒక చిన్న అనుభవంతో మాలపిచ్చమ్మ గారు కానివ్వండి, లేకపోతే చెవిటం అమ్మ కానీ మహా అవధూతులు అయిపోయారు. అది మనకు కనపడుతుంది. మాస్టర్ ఏమంటున్నారు? పండిన పండు చెట్టు కొమ్మ నుంచి రాలుతున్నప్పుడు చూసి ఆ పండిపోయి రాలిపోతుంది అంటున్నాం, కానీ ఆ రాలిపోవడానికి సిద్ధంగా ఉండడానికి ఆల్రెడీ వాళ్ళ లోపల ఇప్పటి వరకు చేసిన సాధన ఇవన్నీ అవి మనం చూడట్లా. అందుకని ఊరికే మనం కూడా అట్లా ప్రయత్నించామనుకోండి, వాళ్ళని చేసి నామం చేస్తే అయిపోతుందో, ఇంకోటి చేస్తే అయిపోతుందో అని. చిత్తశుద్ధిని సాధించడం, మనలో పవిత్రత, మనలో సమభావన, సుముఖత, మనలో అవగాహన, ఇది ఎందుకు అవసరం తెలుసుకోకుండా, అటువంటి భక్తి స్థిరం కాకుండా, మనం కేవలం మనల్ని మనం భ్రమించుకొని, చాలా మంది మాస్టర్ అంటారు భక్తిలో భ్రమ చెందటమే ఎక్కువ ఉంటుందట. మనం మహాభక్తులు అని మనం అనుకున్నట్లుగానే మనం భ్రమ చెందుతూ ఉంటాం. కానీ మనం భక్తులమైతే ఎట్లా ప్రవర్తించాలి? అన్ని రూపాల్లో ఆయనే ఉన్నాడన్న దాన్ని పట్టుకొని నడిస్తేనే ఆయన పట్ల భక్తి ఉన్నట్టు. నేనే అన్ని రూపాల్లో ఉన్నానన్నప్పుడు బాబా నీ పటానికి పూజ చేస్తా, పక్కన వాళ్ళందరినీ తిట్టేస్తా అన్నాం అనుకోండి, మరి ఆయన పూజించినట్ట తిట్టినట్ట? కానీ మనమే అనుకుంటాం, బాబాకి మనం బాగా చేస్తాం అనుకుంటాం. కానీ పక్కన వాళ్ళతో వచ్చేప్పుడు మనం ఉండట్లేదు కదా, మన అన్ని రూపాల్లో నేనే ఉన్నానంటారా, నువ్వేం చేసినా నాకే చెందుతుంది, ఆయన చెప్పిన మాట మనం గౌరవించినట్లా, ఆయన పూజించినట్లా? అంటే పూజ పటాన్ వరకే పరిమితం చేస్తూ ఉన్నాం, ఆయన అన్ని రూపాల్లో ఉన్నారన్న తత్వాన్ని మర్చిపోతూ ఉన్నాం. అయితే బాబా ఏమంటున్నారు? నువ్వు కుక్కను కొట్టినా సరే అందులో నేనున్నాను గుర్తుపెట్టుకో అంటున్నారు. బాబా మరి ఈ ప్రపంచంలో ఎట్లా అంటే,
నువ్వు కొట్టేటప్పుడు కూడా, కుక్కను కొట్టేటప్పుడు కూడా అందులో నేనున్నానని గుర్తున్నానా లేదా అని అడుగుతున్నారు. అయ్యో! అన్నిట్లో ఉన్నారు మరి ఎట్లా అండి? ఎదురుగా కుక్క కరవడానికి వస్తే నేను కొట్టకుండా ఉంటే ఎట్లా? అందులో బాబానే ఉన్నారనుకున్నా గాని అది మీదకొస్తుంది. దాన్ని కొట్టు, నువ్వు కొట్టొద్దనట్లా. కానీ అందులో నేనున్నానని నీకు గుర్తుందా లేదా అని అడుగుతున్నారు. అందుకని మనం గూడా మహనీయుల్ని వాళ్ళు చూసి ఊరికనే వాళ్ళు చేసిన సాధన, వాళ్ళు పొందినటువంటి చిత్తశుద్ధిని గనక మనం గమనించకుండా, మనం గూడా అట్లాంటి అనుకరించ ప్రయత్నిస్తే, ఇట్లాంటి అనుకరించ ప్రయత్నిస్తే, ఒక వంక మనం సాధనలో పురోగించలేమని, మనకి ఎట్లాగూ దానికి ప్రోగ్రెస్ కనపడదు. మరో వంక సమాజం నైతికంగా దిగజారడానికి మన నిష్క్రియత్వం కారణమై, మన పట్ల దోషంగా పరిణమిస్తుంది. ధర్మాన్ని రక్షించిన వారిని ధర్మం రక్షిస్తుంది అన్న ఆర్యోక్తికి అర్థం అదే అంటున్నారు. ధర్మో రక్షితి రక్షితః అంటే ధర్మాన్ని రక్షించిన వారికి ధర్మం రక్షిస్తుంది అంటారు. మాస్టర్ అయితే ఎగ్జాంపుల్ చెబుతూ క్యూ అనేది ఒక ధర్మం. ఆ క్యూ అనే ధర్మాన్ని పాటిస్తే నిన్ను మీద పడకుండా అందరూ కలిసి తొక్కకుండా నిన్ను కాపాడుతుంది అంటారు. ఎందుకు నేను క్యూలో ఉండాలండి? అందరూ పరిగెట్టి ఎక్కుతున్నారు గదా! గుంపుగా ఎక్కుతున్నారు గదా! అన్నాం అనుకోండి. ఆ గుంపులో వాడు జారి పడితే అందరూ తొక్కేస్తారు. లేదు క్యూ అనేది ధర్మం. వాడు క్యూలో ఉండడమే ధర్మం అనుకోండి. అదే అంటారు మాస్టర్. అదే ఎగ్జాంపుల్ చెప్పారు. క్యూ అనే ధర్మం ఉంది. నువ్వు లైన్‌లో నుంచున్నావు బస్ ఎక్కడానికి. ఆ క్యూ ధర్మం అనేది నువ్వు పాటిస్తూ ఉంటే నువ్వు కింద పడి తొక్కరు వాళ్ళు. అందరూ లైన్‌లో వెళ్ళగలుగుతారు. కానీ మనోళ్ళు ఏం చేస్తారు? ముందు మనకే కావాలి సీటు. ముందు సీటు కావాలనుకుంటాడు. మళ్ళీ ముందు కావాలి. మళ్ళీ పక్కన కావాలి. విండో పక్కన కావాలి. ఇలాంటివన్నీ మనకే కావాలి అన్నీ అనుకోవడం వల్ల వాడు ఆ పెట్టిన ధర్మాన్ని అతిక్రమిస్తాడనమాట. అందుకని మనం ధర్మాన్ని పాటిస్తే అది మనల్ని రక్షిస్తుంది అంటున్నారు. ఆ ధర్మం పెరుగుతూ ఉంటే అధర్మం పెరుగుతూ ఉంటే పట్టనట్లు ఊరుకున్న వారు కూడా అధర్మం చేసిన వారే అవుతారని ధర్మ సూత్రం. నా వరకు నేను చేసుకున్నానండి. వాళ్ళు ఎలా పోతే నాకెందుకు? నేను నా మంత్రం నేను చేసుకుంటాను. పక్కనోళ్ళు ఏమైతే నాకెందుకు? పరమాత్మను ఏమంటూ చేస్తూ ఉన్నావు? సహస్రనామాలు చేస్తూ ఉంటానండి. అన్ని రూపాల్లో ఆయన ఏమన్నాడు. మరి పక్కన వాళ్ళదో? అది నాకు తెలీదు. ఇచ్చిన మన మంత్రము, నామం చేస్తూ ఉన్నాం అంట. అంటే మనం చేసేదానికి, మనం ప్రవర్తించేదానికి, చెప్పే మాటకి అందుకే మాస్టర్ గారు అంటారు మనం ఏమైనా బొంగుతూ ఉన్నాం అంటారు. ప్రతిరోజు ఆయన ముందు అబద్ధాలు స్వామి అన్ని రూపాల్లో నువ్వే ఉన్నావు. సహస్రనామం తప్పితే చెయ్యం. కానీ పక్కన వాళ్ళలో మాత్రం నువ్వు లేవని అంటూ ఉన్నావు. బయటికి రాగానే మళ్ళీ మన ప్రవర్తన మారుతూ ఉంది అంటున్నావు. అంటే ఇప్పుడు దాకా ఆయన దగ్గర మనం ఏం బొంకినట్లా అంటే అబద్ధాలు చెప్పి వచ్చినట్లా అంటున్నారు. అంటే రోజు మనం చేసే ప్రార్థన ఒక విధంగా తప్పు చేసినట్టు అవుతుంది. చేయనోడు ఎట్లాగో చెప్పట్లేదు. నువ్వే ఉన్నావు స్వామి, నువ్వే ఉన్నావు అంటే పక్కకొచ్చి విడిగా చేస్తూ ఉన్నావు అన్నారు. అందుకని అధర్మం పెరుగుతూ ఉంటే పట్టనట్లు ఊరుకున్న వారు కూడా అధర్మం చేసిన వారే అవుతారని ధర్మసూత్రం. పతనావస్థలో ఉన్న సమాజంలో ఇట్టి శుభయత్నం ఆరంభంలో కష్టతరమే. మరి ఇంతగా పతనం అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడే ఉందనుకోండి. ఎవరికి చెప్పినా సత్సంగం అంటే ఎవరు రారు. అంటే పార్టీ అనండి. ఎన్ని గంటలకండి? ముందు రావచ్చా? కొంచెం లేట్‌గానే రావచ్చా? ఒక్కళ్ళం రావచ్చా? పిల్లలు కూడా తేవచ్చా? 100 క్వెషన్‌లు వేస్తారు. సత్సంగం అంటే మీరు రాలేండి. మాకు చాలా పనులున్నాయండి. ఆ పని చేసుకోవాలి, ఈ పని చేసుకోవాలి, వీకెండ్ కదా లాండ్రీ కూడా వేసుకోవాలని చెప్తారు. సత్సంగం కంటే కూడా అదే ఇంపార్టెంట్ అని. కనుక మాస్టర్ గారు చెప్పేదేంటి? పతనావస్థలో ఉన్న సమాజంలో అంటే ఇప్పుడు ఇక్కడున్న జనాల్లో మనం మార్పు తేవాలన్నా ఎంతో కాలంగా ఇక్కడికి వచ్చి వాళ్ళకి నచ్చి జీవితానికి ఇది కదా కావాల్సింది. పక్కన ఎన్నున్నా గానీ ఇది లేకపోతే వ్యర్థమే అని తెలిసినప్పుడు ఆ ఉన్న వాటితోటి కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఎవరు నిలవలేరు. ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. ఆ కోట్లొచ్చేవి ఆపవు. మెడికల్‌గా మనకేదో అవసరం అనుకున్నా అని తెలిసిన వాడికి భగవంతుడు మాత్రమే మనకి చేయగలడు అని తెలిసినప్పుడు, మన ప్రతి జీవితం, ప్రతి క్షణం ఆయన దయ వల్లే నిలబడి జరుగుతుందని తెలిసినప్పుడు, ఇది మనం ఆనందంగా జీవించడానికి ఏకైక మార్గం అని తెలిసినప్పుడు, అప్పుడు మాత్రమే మనం అది చేయగలుగుతాం. కనుక పతనావస్థలో ఉన్న సమాజంలో ఇట్టి శుభయత్నం ఆరంభంలో కష్టతరమే. బాబా గురించి తెలియని వాళ్ళకి, సత్సంగం అంటే తెలియని వాళ్ళకి, వాళ్ళ మధ్యలోకెళ్ళి సత్సంగం చేసుకుంటున్నామండి తప్పకుండా రండి అన్నాం అనుకోండి. ఎవ్వరు మనకి రెస్పాన్స్ ఇవ్వరు. ఎందుకని వాళ్ళకి ఆసక్తి లేదు. అలాంటి దాని గురించి తెలీదు. ఎందుకు రావాలో కూడా తెలీదు. అందుకని ఇట్లాంటి మనం ఏ శుభ ప్రయత్నం చేసినా గానీ పతనావస్థలో ఉన్న చోట ధర్మంగా జీవించడం, ఆధ్యాత్మిక పరంగా జీవించడమే మానవుడి జీవిత లక్ష్యం. ఎందుకని తద్వారా మాత్రమే వాడిలో ఉన్న ఆనందాన్ని పొందగలడు. జీవించినంత కాలం ఏ బంధాలకి చిక్కుకోకుండా బయట ఏం జరుగుతూ ఉన్నా గానీ వాటన్నిటిని అధిగమించి ఆనంద స్థితిలో ఉండగలడు.
కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం, ఎన్ని సంపాదించుకున్నా లేని కొరతని అనుభవిస్తూ ఉన్నాం కదా! ఈ రోజు కూడా ఇంకా అది లేదండి, ఇంకా ఇది లేదండి, ఇంత చేస్తూ ఉన్నా గాని తక్కువేనండి, రేపు ఎలా ఉండబోతుందని మన భయమంతా అదే కదా! నిజంగా ఆనందంగా మనం ఉన్నదెప్పుడు? కనుక ఇది మాత్రమే అని తెలిసినప్పుడు మాత్రమే దీని వైపు రాగలుగుతారు. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, ఇంతగా పతనమైన సమాజంలో మనం ఏదైనా స్వప్రయత్నం చేయటం కూడా ఆరంభంలో కష్టతరమే. కానీ ప్రాణాపాయ స్థితిలో ఉన్న సోదరునికి సేవ చేయడం కష్టతరమని అతన్ని మరణించనిస్తామా? ఎంతటి కష్టాన్నైనా ఓర్చి బ్రతికించుకుంటాం గదా! అలానే ధర్మం విషయంలోను అంటున్నారు. ఆయన చెప్తే వెంటనే వదిలేస్తాం. కానీ మిగిలిన అదే మన కుటుంబ సభ్యుల పట్ల గాని, ఇంకోటి గాని అయితే కష్టమైనా గాని ఆ పనిని చేయటానికి సుముఖత అయినా ఉంటుంది మనకి. చేద్దాం, ఎట్లా బ్రతికిద్దాం తపన పడతాం. అంటే చూడండి, ప్రశ్నేమో చుట్టూ ఉండే సమాజంలో ఇంతగా అసూయ ద్వేషాలతో ఉన్న దానిలో మనం ఆధ్యాత్మికంగా పురోగమించడం ఎలా సాధ్యం అని మాస్టర్ గారిని అడుగుతూ, అసలు జీవన విధి నిర్వహించడానికి మనం ఎలా ఆహ్, పయనించడం ఎలా జీవితాన్ని నిర్వహిస్తూ ఇంతగా ఉన్న ఈ సమాజంలో అంటే మాస్టర్ గారు చెప్తూ ఉన్నారు. మన చుట్టూ ఉన్న వారితో కూడా మన అవగాహనని ముందు మనం అవగాహన ఏర్పరచుకొని నైతికంగా ఎందుకు జీవించాలి? మనకి బుద్ధి ఉంది గనక మనం పశువుల నుంచి వేరు. పశువులు సృష్టిలో అలాంటి జీవితాన్ని అవి చేస్తూ ఉన్నాయి. వాటికి మిగిలినవేమి తెలీదు. వాటి జడ్జి చేసుకొని చేయలేవు. కానీ మనకి తెలిసి చేసుకోగలిగిన బుద్ధిశక్తిని భగవంతుడు ప్రసాదించాడు. కనుక మనం నైతికంగా జీవించాలి. ఇలా చెప్పినా గాని ఎవరు ఉండలేకపోతూ ఉన్నారు. ఇలాంటి పతనానికి కారణం ఈ మంచి విషయాల్ని అసలు ఎందుకు అవసరం అని తెలియజేసి చెప్పేవాళ్ళు కూడా లేకపోవడమే. కనుక మనం కూడా ఇలాంటి విషయాల్ని తెలుసుకొని స్వాధ్యాయ ప్రవచనైన శృతి వాక్యం చెప్పినట్లుగా దాన్ని పంచుకుంటూ మన నుంచి ఇంకొకళ్ళకి అది అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సంక్రమించవలసిందే. కనుక అది మన ధర్మంగా, బుద్ధిశక్తి గల మానవ జాతికి పరమధర్మం అన్నారు మాస్టర్ గారు. కనుక నా వరకు నేను ముక్కు మూసుకొని చేసుకుంటానండి. వాళ్ళేమి పోతే నాకెందుకు? రేపు మనకేదన్నా ఇబ్బంది అయినప్పుడు పక్కన వాళ్ళు కూడా నాకెందుకండి వాళ్ళ సంగతి, వాళ్ళేమిపోతే వాళ్ళన్నారనుకోండి. అప్పుడు మనకనిపిస్తుంది, ఓహో! ఇన్నాళ్ళు మనం చేసింది తప్పా? ఇప్పటిదాకా పక్కన వాళ్ళని మనం పట్టించుకోలేదు. మనం అవసరమైనప్పుడు వాళ్ళు పట్టించుకోకపోతే ఏమంటున్నాం? వాళ్ళు కనీసం కూడా పట్టించుకోలేదండి. అసలు వాళ్ళు ఉన్నామా లేవా అని చుట్టానికి కూడా రాలేదు అన్నారనుకోండి. మన దగ్గరికొస్తేనేమో మనం ముక్కు మూసుకొని ఉందామనుకుంటూ, మనకు అవసరమైనప్పుడేమో వాళ్ళు ఒక్క చిన్న సహాయం కూడా చేయలేదు అన్నామనుకోండి. అందుకని సమాజం అంటే మనొక్కళ్ళమే, మనలాంటి వాళ్ళే అందరూ. మనలో ఉన్న బలహీనతలే వాళ్ళలోనూ ఉంటాయి. వాళ్ళకి ఇటువంటి అవగాహన లేదు. ఇంతవరకు ఎప్పుడు నైతికత గురించి తెలియలేదు. ఎందుకు జీవించాలో తెలియలేదు. ఆధ్యాత్మిక పరంగా ఎందుకుండాలో తెలియలేదు. మనకి భగవంతుడి దయ వల్ల గురువు లభించి మనం ఇది తెలుసుకున్నాం. కనుక అటువంటి దాన్ని మనం పటిష్టం చేసుకొని, ఆయన సేవలో భాగంగా ఆయన ఈ మనందరిని ఉద్ధరించడానికి అవతరించారు గనక, ఆయన కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళటానికి పంచుకుంటూ ఉన్నాం. ఇది ఆయన సేవలో భాగం. అది పరమధర్మం అనే విధంగా చేయాలి తప్పించి, మాకు తెలుసండి మేము చెప్తాం అని స్టేజ్ ఎక్కామనుకోండి, పైనుంచి కింద పడతాం. ఎందుకని మాటలు మనకంటే అద్భుతంగా టేప్ రికార్డర్ కూడా చెప్పగలదు. కానీ అనుభూతిని మనం పొందాలి గాని అది పొందలేదు గదా! అందుకని మన చిత్తశుద్ధిని సాధించుకోవటం. అందుకని మన చుట్టూ ఉండే మహనీయులు ఒక్క నామంతోనే అయిపోయారండి. రామ అన్నాడు ఆయన, రంగన బాబు గారు ముక్తినే పొందారు. లేకపోతే చోటమ్మ గానివ్వండి, బుచ్చమ్మ గారు. కానీ వాళ్ళు అంతకుముందు ఎంత రాముడే సత్యం అని ఆయన ఎంత సాధన చేశాడు. మాస్టర్ గారు అంటారు, రాముడే సత్యం ఇంక వేరేది లేదని ఆయన సాధన చేశారు. అందుకని ఆయన్ని అవమానించినా, గౌరవించినా ఆయనకి ఎటువంటిది లేదట. అదే మాస్టర్ గారు అంటారు, మనల్ని గనక ఆయన తిరిగితే వాడు ఎదురు అవుతుంటేనే మనం పక్క దారి నుంచి వెళ్ళిపోతాం. కానీ మరి ఆయన అలా చేయలేదు రంగన బాబు గారు. ఆయన నెత్తిన పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు ఉన్నారు. మరి ఆయనతో అందరితో ఒకేలా ఉన్నారు. అంటే మహనీయుల్ని చూసి అనుకరించడం మానేసి అనుసరించడం నేర్చుకోవాలి. వాళ్ళలాగే చేయగలం గదా అని. అలా చేస్తే ఏమవుతుంది, మనం ఎట్లాంటి ప్రోగ్రెస్ సాధించలేము. పైగా మనలాంటి వాళ్ళు అందుకే అంటారు, అది ఎవరిని వీళ్ళని నమ్మకూడదని ఎందుకంటారు? అంటే ఇలాంటి బద్ధకస్తులు, చేయలేని వాళ్ళు, ఈ అనుభూతి పొందలేని వాళ్ళు. అందుకని ఆధ్యాత్మికత కూడా ఒక కవటంలాగా, ఒక బూటకంలాగా అనిపిస్తుంది. అలాంటిది. కనుక చిత్తశుద్ధిని సాధించుకోవడం అనేది, సాధించుకొని, అవగాహన ఏర్పరచుకొని, అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారన్న ఆలంబనతోటి మనం ధర్మంగా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తూ నలుగురితో పంచుకోవాలి అని మాస్టర్ గారు చెప్తూ ఉన్నారు. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. అధర్మాన్ని చూస్తూ మనం ఏం చేయకుండా ఉంటే మనం కూడా అధర్మం చేసినట్లే అని ఈ శాస్త్రవాక్యం అని చెప్పి మాస్టర్ గారు చెప్తున్నారు.
ఏ పనైనా మనం మంచి పని చేసి నలుగురితో పంచుకోవాలనుకున్నప్పుడు, ఇలాంటి విషయాలు తెలియజేయాలన్నప్పుడు, మనకేం వెంటనే రండి, రండి ఆహా! మీకోసమే చూస్తున్నామని ఎవరు మనల్ని పిలవరు. లేకపోతే అలాంటి స్పందన రాదు. కారణం ఏంటి? పతనమైపోయిన సమాజం. ఇది ఎందుకు చేయాలి? ధర్మంగా ఎందుకు జీవించాలి? నైతికంగా ఎందుకు మనం ఇలా ఉండాలి? రుణానుబంధం అంటే ఏంటి? ఇవేమి తెలియకపోవటం వల్ల విచ్చలవిడిగా జీవించడమే మనకు అలవాటయిందనుకోండి. అంటే ఏ నియమాలు, ఏ కట్టుబాట్లు లేకుండా. అందుకని ఇలాంటి చోట మనం కొత్తగా మంచి ప్రయత్నం చేద్దాం అనుకున్నా కానీ అది చాలా కష్టంగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా కష్టమని తెలిసినా, మనం వాళ్ళ విషయం పట్ల అయితే మనం ఎంతగా చేస్తాం? అందుకే మాస్టర్ గారు అంటున్నారు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న సోదరునికి సేవ చేయడం కష్టతరమని అతన్ని మరణించనిస్తామా? ఎంతటి కష్టాన్నైనా ఓర్చి బ్రతికించుకుంటాం గదా! అలానే ధర్మం విషయంలోనూ అంటున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.